ప్రభుత్వం చివరి బడ్జెట్ లో వరాల జల్లు కురిపించింది. ప్రజలకు 5 ఎకరాల లోపు రైతులకు ఏటా 6,000 రూపాయలు డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ 2,000 చొప్పున 3 వాయిదాల్లో చెల్లింపు, నేరుగా బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీ చేయనున్నారు. ప్రధాని శ్రమ యోగి మన్ధన్ పేరిట అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకం ద్వారా నెలకు 100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 చెల్లిస్తారట. 3 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్నులు కట్టనక్కర్లేదు. సెక్షన్ 80C పరిమితిని 1 లక్ష నుంచి 1.5 లక్షకు పెంచారు. పన్నులు లేకుండా గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలకు పెంపు. ఓవరాల్ గా గ్రాట్యుటీని 30 లక్షలకు పెంపు చేశారు. రైల్వేకు బడ్జెటరీ సపోర్ట్ కింద 64,587 కోట్ల నిధులు మంజూరు చేశారు. కేవలం గంటలోనే 59 నిమిషాల్లోనే చిన్న తరహా పరిశ్రమలకు ₹1 కోటి రుణం ఇవ్వనున్నారు. కార్మిక ప్రమాద బీమా 6 లక్షలకు పెంచారు. రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముద్రా కింద 7 లక్షల కోట్ల రుణాలు ఇవ్వబోతున్నారు. కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్యశాఖ ఏర్పాటు చేశారు. 21 ఎయిమ్స్ కళాశాలల ఏర్పాటు చేయనున్నారు. పేదలకు 143 కోట్ల LED బల్బులు. ఆవాస్ యోజనలో భాగంగా 1,53,000 ఇల్లు నిర్మాణం. గ్రామ్ సడక్ యోజన కోసం 19,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.